ఈ మధ్య చిన్నవాళ్ళకు, పెద్దవాళ్ళకు అందరికీ హార్ట్ అటాక్ అనేది కామన్ అయిపోయింది. సో, హార్ట్ అటాక్ అంటే లైఫ్‌లో సడన్ షాక్‌లా ఉంటుంది. మన టీవీలో, సినిమాల్లో చూస్తున్నాం కదా! హీరో చెస్ట్ పెయిన్‌తో పడిపోవడం కానీ, టీవీల్లో, సినిమాల్లో చూసే ఉంటాం కానీ, అదే లైఫ్‌లో వస్తే అది కామెడీ సీన్ కాదు, డేంజర్ సిగ్నల్. సో, అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి? ఎలా వస్తుంది? సింప్టమ్స్ ఏంటి? వస్తే మనం ఏం చేయాలి? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇవన్నీ సింపుల్‌గా తెలుసుకుందాం. హార్ట్ అటాక్ అంటే మన హార్ట్‌కి బ్లడ్ సప్లై ఆగిపోవడం. ఇమాజిన్ రోడ్‌లో హెవీ ట్రాఫిక్ జామ్ అయితే వెహికల్స్ అన్నీ ఆగిపోతాయి కదా! అలాగే ఆర్టరీస్ అదే మన హార్ట్‌లో కొలెస్ట్రాల్ లేదా ఫ్యాట్ అదే కొవ్వు ఎక్కువగా వచ్చి అక్కడ డిపాజిట్ అయ్యి మన బ్లడ్‌ని బ్లాక్ చేస్తుంది. అప్పుడు బ్లడ్ ఫ్లో ఆగిపోతే హార్ట్ మజిల్స్ డ్యామేజ్ అవుతాయి. సో, దాన్నే మనం హార్ట్ అటాక్ అంటాం. సో, దీని సిగ్నల్స్ చాలా క్లియర్‌గా ఉంటాయి. చెస్ట్‌లో ఏదో పెద్ద రాయి పడినట్టు టైట్‌గా ఉండడం, లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అండ్ షోల్డర్ పెయిన్, జా పెయిన్, నెక్ పెయిన్ ఇలా ఈ అన్ని పార్ట్స్‌కి పెయిన్ స్ప్రెడ్ అవుతుంది. నార్మల్‌గా ఊపిరి తీసుకోలేకపోవడం, బాగా స్వెట్ రావడం, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, బ్యాక్ పెయిన్, గ్యాస్ట్రిక్ పెయిన్ లాగా చెస్ట్ బర్న్, చెస్ట్‌లో పెయిన్ రావడం ఇలా ఉంటుంది. గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకొని ఇగ్నోర్ చేస్తే అదే మనం చేసే లాస్ట్ మిస్టేక్ అవుతుంది. అసలు హార్ట్ అటాక్ వస్తే ఇమ్మీడియట్‌గా ఏం చేయాలి? హార్ట్ అటాక్ వస్తే సడన్‌గా పానిక్ అవ్వకుండా కామ్‌గా ఉంచండి. పేషెంట్‌ని కంఫర్టబుల్‌గా గాలి ఆడే ప్లేస్‌లో పడుకోబెట్టి వాళ్ళ బట్టలు టైట్‌గా ఉంటే లూజ్ చేసి, ఇంతకుముందు హార్ట్ అటాక్ ఉంటే వాళ్ళ దగ్గర టాబ్లెట్స్ ఉండుంటాయి. ఆ టాబ్లెట్స్ వేయండి. లేదు ఫస్ట్ టైం అంటే ఇమ్మీడియట్‌గా 108కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అన్‌కాన్షియస్ అయితే సీపీఆర్ స్టార్ట్ చేయాలి. చెస్ట్ మీద రిథమిక్‌గా కంప్రెషన్ చేయండి. లైక్ ఒక రిథమ్‌గా చెస్ట్ పైన ప్రెస్ చేస్తూ ఉండాలి. టైం వేస్ట్ చేస్తే లైఫ్ వేస్ట్ అవుతుంది. సో, హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే డాక్టర్స్ ఈసీజీ, బ్లడ్ టెస్ట్‌తో కన్ఫర్మ్ చేస్తారు. తర్వాత క్లాట్ బస్టర్ మెడిసిన్స్ ఇచ్చి బ్లాకేజ్ ఎక్కువగా ఉంటే స్టంట్ పెట్టి యాంజియోప్లాస్టీ చేస్తారు. సివియర్‌గా ఉంటే బైపాస్ సర్జరీ చేస్తారు. మరి హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఫస్ట్‌గా చేయాల్సిన పని ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ మానేయాలి. హెల్తీ డైట్ మెయిన్ ఇంపార్టెంట్. జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, రోడ్ సైడ్ ఫుడ్ ఇవన్నీ తగ్గించాలి. ఫ్రూట్స్, వెజ్జీస్ ఎక్కువ తీసుకోవాలి. మనకి హెల్త్ చాలా ఇంపార్టెంట్. సో, డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డైలీ వాకింగ్, ఎక్సర్సైజ్ ఇలాంటి హ్యాబిట్స్ చేసుకోవాలి. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళాలి. అలాగే బీపీ, కొలెస్ట్రాల్ ఇలాంటి లెవెల్స్ అన్నీ చెక్ చేయించుకోవాలి. వర్క్ చేసే వాళ్ళైతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. స్ట్రెస్ని తగ్గించుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవడానికి మెడిటేషన్ ఇలాంటివి ప్రాక్టీస్ చేయాలి. హార్ట్ అటాక్ సిమ్టమ్స్ని గుర్తిస్తే మన లైఫ్ని సేవ్ చేసుకోవచ్చు. ఈ సిమ్టమ్స్ని అస్సలు ఇగ్నోర్ చేయకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు కిరాక్ బయోటెక్. సైనింగ్ ఆఫ్.